హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ట్రీట్మెంట్ ఎడ్జ్ హాస్పిటల్స్. నేను మీ యాంకర్ పప్పు. ఈ రోజు మనతోని డాక్టర్ శ్రీధర్ రెడ్డి కారెడ్డి, ఎంబీబీఎస్, ఎఫ్ఐఏజిఎస్, ఎఫ్ఎంఏఎస్, జనరల్ లాప్రోస్కోపిక్ అండ్ లేజర్ సర్జన్, ఇండియాస్ ఫస్ట్ స్టెప్లర్ సర్కంసేషన్ సర్జన్, వండర్ బుక్ ఆఫ్ రికార్డ్, వరల్డ్ వైడ్ బుక్ ఆఫ్ రికార్డ్, వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్, వైద్యరత్న అవార్డీ, ఏపీజే అబ్దుల్ కలాం అవార్డ్, ఇంటర్నేషనల్ హెల్త్ ఎక్సలెన్సీ అవార్డ్. ఈ రోజు డాక్టర్ మనతో ఉన్నారు అండ్ చాలా విషయాలు తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం హెల్త్ ఇష్యూస్ మీద. సార్, పైల్స్ వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్క సర్జరీ చేయించుకోవాలా, లేకుంటే పైల్స్ మన మెడిసిన్తో కూడా తగ్గుతుందా సార్? యూజువల్గా గ్రేడ్ 1, గ్రేడ్ 2 పైల్స్కి మనం సర్జరీ ఆప్షన్స్ ఇవ్వము. ఎందుకంటే నేను ఆల్రెడీ చెప్పాను కదా ఇందాక, ఇండియన్ కమ్యూనిటీ చూసుకుంటే కనుక గ్రేడ్ 1, గ్రేడ్ 2 అనేది కామన్, అందరికీ ఉంటుంది. ఎవరికి చేస్తాం సర్జరీ అయితే ఎప్పుడైతే బ్లీడింగ్ పడుతుందో, ఎవరికైతే మోషన్ అడ్డం పడుతుందో, ఎవరికైతే ముద్దలు ముద్దలుగా బయటికి వస్తుందో అట్లాంటి వాళ్ళకి సర్జరీ ఆప్షన్ కంపల్సరీ ఇస్తాము. ఎందుకంటే అవి అలాగే వదిలేయడం వల్ల ఒకసారి బస్ట్ అయిపోయి బ్లీడింగ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ప్లస్ కొన్నిసార్లు అవి బయటనే ఉండిపోయి ఆగిపోయే అవకాశాలు ఉంటాయి. కొన్నిసార్లు బయటనే ఉండిపోయి అవి అందులో రక్తం గడ్డగట్టడం వల్ల థ్రాంబోస్డ్ పైల్స్ అయిపోయి మళ్ళీ అక్కడ నుంచి ఇన్ఫెక్షన్ వెళ్ళిపోవడము, ఇన్ఫెక్షన్ వల్ల మళ్ళీ యాబ్సెస్ ఫామ్ కావడం, ఇట్లాంటివన్నీ ఉంటాయి. సో గ్రేడ్ 3, గ్రేడ్ 4 పైల్స్కి మాత్రం 100% సర్జరీ చేయాలి. గ్రేడ్ 2కి ఆప్షనల్ అన్నట్టు. ఒకవేళ సిమ్టమాటిక్గా ఉన్నారు బట్ గ్రేడ్ 2నే ఉన్నాయి అనుకుంటే కనుక లేజర్ సరిపోతుంది. బట్ గ్రేడ్ 3, గ్రేడ్ 4కి స్టేప్లర్ కూడా వాడడం వల్ల మంచి రిజల్ట్స్ ఉంటాయి. పైల్స్ వచ్చిన వాళ్ళు ఫుడ్ ఏ ఆహారం తీసుకోవాలి సార్? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? హై ఫైబర్ డైట్ తీసుకోవడము. నేను అందుకే చాలామంది నా పేషెంట్స్ చెప్తుంటాను, ఒక క్యారెట్, ఒక కీరా అనేది ఖచ్చితంగా మన డైట్లో ఉదయం పూట, రాత్రి పూట 2 పూటలు మనం ఖచ్చితంగా తీసుకోవాలి. ఒక క్యారెట్, ఒక కీరా, దీనివల్ల హై ఫైబర్ అందుతుంది. అంతేకాకుండా మినిమం 4 లీటర్స్ ఆఫ్ వాటర్ తీసుకోవాలి. అండ్ అవాయిడ్ చేయాలి ఫ్రై ఐటమ్స్, అంటే నూనెలో వేయించిన ఐటమ్స్ అవాయిడ్ చేయాలి. ఈ బిర్యానీస్ వన్స్ ఏ వైల్ ఓకే, బట్ రోజు తినంటే మాత్రం ఖచ్చితంగా డాల్డా ఐటమ్స్ కాబట్టి ఎక్కువ కాన్స్టిపేషన్ వచ్చే అవకాశాలు ఉంటాయి. సో కొంచెం ఫుడ్ జాగ్రత్తలు తీసుకోవాలి. మనం ఎంత లేజర్ సర్జరీ చేసినా, ఎంత స్టేప్లర్ మెథడ్ చేసినా కానీ ఫుడ్ కనుక మనం రిస్ట్రిక్షన్ చేసుకోకపోతే, మంచి ఫుడ్ హ్యాబిట్స్ చేసుకోకపోతే ఇవి మళ్ళీ రికరెన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే మనం వచ్చిన ప్లేసెస్లో తీసేస్తున్నాం, బట్ చుట్టూ ఉండే ప్లేసెస్లో మరి ఇంకెక్కడైనా రావచ్చు. కాబట్టి ఫుడ్ హ్యాబిట్స్ చాలా ఇంపార్టెంట్. ఏది ఉన్నా కానీ యానల్ కెనాల్లో, అంటే కింద మోషన్ పోయే ద్వారం దగ్గర మనం తినే ఫుడ్ని రిఫ్లెక్ట్ అవుతుంది. కాబట్టి మనం తీసుకునే ఫుడ్ జాగ్రత్తగా తీసుకుంటే కనుక మోషన్ కూడా చాలా ఫ్రీగా వస్తుంది. ఒకవేళ మనం అది నెగ్లిజెన్సీ చేస్తే పైల్స్కి క్యాన్సర్ ఏమన్నా వచ్చే అవకాశం ఉంటుందా సార్ అక్కడ ఫామ్ అయ్యే ఛాన్సెస్? పైల్స్ ఎప్పుడు క్యాన్సర్కి అయితే కన్వర్ట్ కావు. ఓకే. బట్ ఇవి మాత్రము ఓసారి బ్లీడింగ్ అయిందంటే మాత్రం ఖచ్చితంగా ఫేటల్ అంటారు, అంటే డెత్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. రక్తం పోయి వీక్ అయిపోయి అనీమియా వచ్చే అవకాశాలు ఉంటాయి, గుండె ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి పైల్స్ అంత ఈజీ అయితే కాదు, కొంచెం జాగ్రత్తగా పాటించడం బెటర్ అండి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ చాలా విషయాలు తెలుసుకున్నాం అండ్ చాలా అపోహాలు ఉంటాయి దాని మీద, అండ్ చాలా క్లియర్ చేశారు సార్. మళ్ళీ ఒక ఇంటర్వ్యూతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. చూశారు కదా ఫ్రెండ్స్, మీకు గనక మా వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ ఛానల్ అక్కడ గంట సభ్యులు టంగును కొట్టండి. నేను మీ యాంకర్ పప్పు.